రమణ ఐఏఎస్, విజయ్ ఐపీఎస్, కుమార్ ఐఆర్ఎస్, శంకర్ ఐఎఫ్ఎస్. రిషి బ్రదర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏంటి పేరయ్య ఈసారి సివిల్ సర్వీసెస్ మీద పడ్డారు? ఏం చేయమంటారు బాబు, ఇంజనీర్లు డాక్టర్లు రిజెక్ట్ అయ్యారు, ఫిలిం స్టార్లు పొలిటికల్ స్టార్లు పాస్ కాలేదు. ఆఖరికి వీళ్ళని తీసుకొచ్చాను. వీళ్ళల్లో ఏ ఒక్కరినైనా మీ అక్కగారికి అల్లుణ్ణి చేయకపోతానా అని చిన్న ఆశ. చాలా పెద్ద దురాశ. ఎందుకంటే ఆ అమ్మాయి అలా ఇలా ఉండదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టే సాగర కన్యలా ఉంటుంది. ఆ కురులు నీలగిరులు, కళ్ళు కలువరేకులు, ముక్కు సంపెంగ, పెదాలు దొండపళ్ళు, కంఠం శంఖం, చేతులు తమలపాకులు, కాళ్ళు అరిటాకులు. తనలా నడిచి వస్తుంటే స్వర్గమే నేలపైకి దిగివచ్చినట్లుంటుంది. అమ్మాయా మాయా? కోహినూర్ డైమండ్ లా ఉంది. గ్రీకు శిల్పమా సజీవ రూపమా? నో డౌట్ షీస్ ఎన్ ఏంజల్. తన అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మ, ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్. అందరూ వచ్చారా? వచ్చారక్క. ఓకే, 1 by 1 రమ్మను. ఫస్ట్ ఎవరు వెళ్తారు? నేను వెళ్తా. సైలెన్స్. అది నేను డిసైడ్ చేస్తా. అందరూ రిజెక్టెడ్, ఒక్కడూ సెలెక్ట్ కాలేదు. అయిపోయాడు పేరయ్య. పేరేంటి పిలవండి. వచ్చానమ్మా. ఏం సంబంధాలు తెచ్చారండి? అంటే అది ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళని రమ్మన్నానమ్మా. నా కంపెనీలో జాబ్ చేయడం కోసం ఇలాంటి వాళ్ళు క్యూలో ఉంటారు. వీళ్ళ నా కల్లుడయ్యేది. చూడండి, స్టేట్లో బిజినెస్లో నేను నంబర్ 1గా ఉన్నాను. మార్కెట్లో నా ప్రోడక్ట్స్ టాప్లో ఉన్నాయి. నా కంపెనీలో ఉద్యోగం అంటే అదొక స్టేటస్లా ఫీల్ అవుతారు ఉద్యోగులు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,